హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. ఈ సృష్టిలో ఒక్కొక్క పనికి ఒక్కొక్క నిర్దిష్టమైన సమయం అనేది ఉంటుంది. అంటే ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరిగే టైం అండ్ రొటేషన్ బట్టి పగలు రాత్రి అనేవి క్రియేట్ అయ్యాయి. సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు. మనుషులుగా మనకు కూడా రోజులో ఒక టైంలో ఆకలేస్తుంది, ఒక టైంలో నిద్ర వస్తుంది. ఇలా ప్రకృతిలో ఉండేటువంటి ప్యాటర్న్స్, రిథమ్స్ మన ఆలోచనలకు కూడా వర్తిస్తాయి. అంటే నేచర్తో గనక మనం సింక్లో ఉంటే బాడీ అండ్ మైండ్ ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంటుంది. ఇలా నేచర్తో మన బాడీని, మైండ్ని కనెక్ట్ చేయడానికి బ్రహ్మ ముహూర్తం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్రహ్మ ముహూర్తం గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఒకప్పుడు యోగులు, ఋషులు ఎంతోమంది బ్రహ్మ ముహూర్తంలో తపస్సు చేసి శక్తులను పొందారు. ఇది చాలా గ్రంథాలలో మనకు చెప్పబడింది. అంతెందుకు, ఇప్పుడు కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ని అడిగితే అందరూ కూడా బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేస్తామని చెప్తున్నారు. సో అసలు ఈ బ్రహ్మ ముహూర్తాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దాని నుండి మన లైఫ్కి ఉపయోగపడే బెనిఫిట్స్ని ఎలా పొందాలి, ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. వాట్ ఈజ్ బ్రహ్మ ముహూర్త? మనందరికీ తెలుసు, హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ అంటే సృష్టికర్త అని అర్థం. సో బ్రహ్మ ముహూర్తం అంటే సృష్టికర్త సమయం. దీన్నే సాక్రెడ్ టైం, క్రియేటర్స్ టైం అని కూడా పిలుస్తారు. సింపుల్గా మాట్లాడుకోవాలి అంటే సూర్యుడు ఉదయించే ముందు టైం పీరియడ్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. కాకపోతే ఎగ్జాక్ట్గా క్యాల్కులేట్ చేయడానికి దీనికి ఒక ప్రాసెస్ ఉంది. హౌ టు క్యాల్కులేట్ బ్రహ్మ ముహూర్తం? మన సనాతన ధర్మం ప్రకారం ఒక రోజులో మొత్తం 30 ముహూర్తాలు ఉంటాయి. ఒక్కో ముహూర్తానికి 48 నిమిషాలు ఉంటాయి. బ్రహ్మ ముహూర్తం అనేది ఎగ్జాక్ట్గా సూర్యోదయానికి 2 లేదా 3 ముహూర్తాల ముందు, అంటే 1 లేదా 1:30 నిమిషాల ముందు మొదలవుతుంది. అలాగే సూర్యోదయానికి ఒక ముహూర్తం ముందు 48 నిమిషాలలో పూర్తయిపోతుంది. సపోజ్ సూర్యోదయం అనేది 6:30 అయ్యిందనుకోండి, బ్రహ్మ ముహూర్తం అనేది 4:54 మొదలవుతుంది. అలాగే 5:42 ఎండ్ అయిపోతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లొకేషన్ బట్టి, సీజన్ బట్టి ఒక్కో టైంలో సూర్యోదయం అనేది జరుగుతుంది. కాబట్టి రఫ్గా సన్ రైజ్కి 1 గంట ముందు నిద్రలేస్తే దాన్ని బ్రహ్మ ముహూర్తం అని అనుకోవచ్చు. సరే, ఇదంతా విన్నాక మీకు అసలు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర పోవాలా ఏంటి, ఎప్పుడు లేస్తే ఏమవుతుంది అని అనిపించవచ్చు. పెద్దోళ్ళు చెప్పారు అని, సనాతన ధర్మంలో రాసుందని నమ్మేయాలని అనుకోవచ్చు. నిజం చెప్పాలి అంటే ఇది సింపుల్గా తీసి పడేసే విషయం కూడా కాదు. బ్రహ్మ ముహూర్తం మీద సైంటిఫిక్గా కూడా కొన్ని స్టడీలు జరిగాయి. చాలామంది రీసెర్చ్ చేశారు. వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బ్రహ్మ ముహూర్త. ఒక స్టడీ ప్రకారం బ్రహ్మ ముహూర్తం టైంలో మన చుట్టూ ఉండే వాతావరణంలో నాసెంట్ ఆక్సిజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నాసెంట్ ఆక్సిజన్ అనేది చాలా మంచి ఆక్సిజన్, బిగినింగ్ ఫామ్ ఆఫ్ ఆక్సిజన్ అని కూడా అనుకోవచ్చు. అండ్ ఈ నాసెంట్ ఆక్సిజన్ వలన టాక్సిక్ హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది. యాక్చువల్గా ఆక్సీ హిమోగ్లోబిన్ పెరగడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బాడీలో మినరల్స్ అండ్ విటమిన్స్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ ఆక్సీ హిమోగ్లోబిన్ ఉండటం వల్ల దీని వలన మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది.
తెల్లవారుజామున లెగిస్తే రోజంతా ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. అంతేకాదు బ్రహ్మ ముహూర్తంలో మన మెటబాలిజం కూడా ఎక్కువగా బాగుంటుంది. సో చిన్న చిన్న ఇబ్బందులు, నొప్పులు ఏమైనా ఉంటే ఉపశమనం కూడా కలుగుతుంది. ఇకపోతే సూర్యోదయం కాకముందే లెగిస్తే ఫ్రెష్ అయ్యి సన్ రైజ్ చూడటం వల్ల మన మూడ్ సెట్ అవుతుంది. సైంటిఫిక్గా చూస్తే ఉదయాన్నే ప్రసరించే సూర్యకణాలు మనలో ఉండే ఫోటో రిసెప్టార్స్ అండ్ ఆర్గానిక్ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది. ఇది హెల్తీ బాడీ అండ్ మైండ్ కనెక్షన్కి చాలా అవసరం. యాక్చువల్గా మీరు గమనిస్తే సీజన్తో సంబంధం లేకుండా సన్ రైజ్ అవ్వకుండా లేచి సూర్యుడిని చూడటం వల్ల మనకు ఒక రిలాక్సింగ్ ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఇలా మనసుకి ప్రశాంతంగా అనిపించడానికి మెయిన్ రీజన్ మెలటోనిన్. ఈ మధ్య కాలంలో చాలామందికి నిద్ర పట్టడానికి, స్ట్రెస్ తగ్గడానికి ఈ మెలటోనిన్ అనే ట్యాబ్లెట్స్ని వాడుతున్నారు. ఇలా ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్గా మన బాడీలో మెలటోనియంని క్రియేట్ చేసే శక్తి సూర్యోదయానికి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం వల్ల న్యాచురల్గా ఈ బెనిఫిట్స్ని మనం పొందగలుగుతాం. బ్రహ్మ ముహూర్తానికి నిద్ర లేవటం మరియు ఆ టైంలో పెద్దగా గోల ఏమీ ఉండకపోవటం వల్ల మనలో ఇన్నర్ పీస్ కూడా పెరుగుతుంది. నైట్ ఎన్ని ఆలోచనలతో నిద్రపోయినా ఉదయం ఈ సమయానికి లేస్తే ఒక మనశ్శాంతి ఉంటుంది. ఈ ఇన్నర్ పీస్ అనేది మన సక్సెస్కి చాలా ముఖ్యం. ఇది మనలో క్లారిటీ ఆఫ్ థాట్ని పెంచుతుంది, ఎమోషనల్ స్టెబిలిటీని పెంచుతుంది, సరైన నిర్ణయాలు తీసుకోవటంలో, డెసిషన్ మేకింగ్లో ఉపయోగపడుతుంది. ఒక ముక్కలో చెప్పాలి అంటే ఇన్నర్ పీస్ అనేది మన మెంటల్, ఎమోషనల్ అండ్ ఫిజికల్ బీయింగ్ చాలా అవసరం. ఈ ఇన్నర్ పీస్ గురించి ఇంకా మంచి పాయింట్స్ తెలుసుకోవాలి. ఏ గైడ్ టు ఫైండ్ ఇన్నర్ పీస్. వై బ్రహ్మ ముహూర్త ఈజ్ బెస్ట్ ఫర్ పర్సనల్ గ్రోత్. తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు ప్రపంచమంతా ప్రశాంతంగా నిద్రపోతుంది. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఎవరు ఉండరు. సైలెంట్గా సౌండ్ లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అందుకే మిరాకిల్ మార్నింగ్ పుస్తకంలో రాసిన హాల్ ఎన్రోల్డ్ ఏమన్నారు అంటే, తెల్లవారుజామున నిద్రలేవండి. ఎందుకంటే ప్రపంచంలో మిగిలిన వారంతా కలలు కంటూ ఉంటే ఆ టైంలో మీరు మీ కలల్ని నిజం చేసుకోవటానికి పని చేయొచ్చు అని. నిజానికి తెల్లవారుజాము నుండి సూర్యోదయం అయ్యే వరకు ఈ బ్రహ్మ ముహూర్తం అనేది మనిషి మెదడు చాలా చురుగ్గా పనిచేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నైట్ అంతా రెస్ట్ తీసుకున్నాక మన మైండ్ అంతా ఒక రిలాక్స్డ్ స్టేట్లో ఉంటుంది. ఈ టైం మన గురించి మనం ఆలోచించుకోవటానికి, మన పర్సనల్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ డైలీ రొటీన్ని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తామని మెన్షన్ చేశారు. ఆ టైంలో తెలుసుకునే నిర్ణయాలు, ఆలోచనలు చాలా క్లియర్గా ఉంటాయి. వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మైండ్ మీద తక్కువగా ఉంటుంది. ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ మేక్స్ ఏ మ్యాన్ హెల్తీ, వెల్తీ అండ్ వైస్. కాబట్టి అన్నిటికంటే ముందు మనం డిసైడ్ చేసుకోవాలి. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం ఎంత అవసరమో గుర్తించాలి. ఇలా తెల్లవారుజామున లేవటం మన జీవితానికి ఎంత అర్థాన్ని ఇస్తుందో తెలుసుకుందాం. లైఫ్లో ఏ పని చేయడానికైనా సరే మనిషికి మోటివేషన్ కావాలి. ఎనర్జీ, మోటివేషన్ లేకపోతే ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు, ఏమీ ఉండదు. బ్రహ్మ ముహూర్తంలో మీరు ఎందుకు నిద్ర లేవాలి అనుకుంటున్నారో ఒక 5 రీజన్స్ ఇప్పుడే రాసుకోండి. తర్వాత మ్యాక్సిమం 9 to 9:30 లోపు నిద్రపోండి. ఇలా చేస్తే మీ పర్సనల్ గ్రోత్కి అడ్డు ఉండదు. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఈ ఉదయాన్నే నిద్ర లేవడానికి మన బాడీని మనం ఎలా సిద్ధం చేసుకోవాలి అని. దీనికి ఒక టెక్నిక్ ఉంది. రీసెట్టింగ్ బయలాజికల్ క్లాక్. సర్కాడియం రిథమ్ 24 గంటలు ఉండేటువంటి గడియారం మనందరికీ తెలుసు. అదేవిధంగా ఈ భూమి మీద ప్రతి జీవిలోనూ ఇన్బిల్డ్గా ఆర్గానిజమ్స్ కోసం ఒక గడియారం ఉంటుంది. అదే సర్కాడియం రిథమ్ లేదా బయలాజికల్ క్లాక్.
జంతువులు, మొక్కలు, మనుషులు ఏది తీసుకున్నా సరే న్యాచురల్గానే ఈ బయలాజికల్ క్లాక్ అనేది ఫామ్ అయి ఉంటుంది. ప్రకృతిలో ఉండే వెలుగు, చీకటి వీటిని ఆధారంగా చేసుకొని జీవులలో ఒక టైం ప్రకారం ఒక క్రియ అనేది జరుగుతుంది. అందుకే చీకటి పడగానే నిద్రపోవటం, అలానే వెలుతురు రాగానే మేల్కోవటం జీవులలో సర్వసహజంగా జరిగే ఒక ప్రక్రియ ఇది. బేసిక్గా ఒక రోజులో ఫిజికల్గా, మెంటల్గా, బిహేవియర్ పరంగా బాడీలో ఆర్గానిజమ్స్లో వచ్చే చేంజెస్ని సర్కాడియం రిథమ్స్ అంటారు. ఈ సర్కాడియం రిథమ్స్ మెయిన్గా పగలు, రాత్రి ఈ రెండిటి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఒక రోజులో మనం తీసుకునే ఫుడ్ కానీ, జరిగే ఈవెంట్స్ కానీ, మనలో ఉండే స్ట్రెస్ లెవెల్స్, ఫిజికల్ యాక్టివిటీ, సోషల్ యాక్టివిటీ, టెంపరేచర్ ఇవన్నీ కూడా సర్కాడియం రిథమ్ని అఫెక్ట్ చేస్తాయి. జనరల్గా సర్కాడియం రిథమ్ని మార్చుకోవడానికి యావరేజ్గా ఒక 2 లేదా 3 వారాల టైం పడుతుంది. అందుకే మీరు గమనిస్తే వరుసగా నైట్ డ్యూటీస్ చేసేవారికి కానీ, కొద్ది రోజులు నైట్ లేటుగా నిద్రపోతే తర్వాత రోజు వాళ్ళకి టైంకి నిద్ర పట్టదు. సో సర్కాడియం డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే సర్కాడియం రిథమ్ని సెట్ చేసుకుంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ రెండూ కూడా ఇంప్రూవ్ అవుతాయి. నిద్ర పట్టకపోవడం, డైజెషన్ ప్రాబ్లం, హార్మోనల్ ఇష్యూస్ వీటన్నిటినీ సర్కాడియం రిథమ్తో మనం సరిచేసుకోవచ్చు. సూర్యుడు రాకముందు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం వల్ల సహజంగా మన లోపల ఉన్నటువంటి బయలాజికల్ క్లాక్తో బయట ఉన్న ప్రపంచం సింక్లో ఉంటుంది. సర్కాడియం రిథమ్ డిస్టర్బ్ అవ్వకుండా బాడీతో కనెక్ట్ అయి ఉంటే లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుందని చాలామంది అనుభవపూర్వకంగా చెప్పారు. బ్రహ్మ ముహూర్తంలో ఇన్ని రహస్యాలు తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ.